హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఒక అడుగు ముందుకి. ఈరోజు నేను షేర్ చేయబోతున్న రెసిపీకి నేను పెట్టుకున్న పేరు లేజీ బ్రేక్ఫాస్ట్. మామూలుగా అయితే ఓవర్ నైట్ ఓట్స్ అంటారు. మరి లేజీ బ్రేక్ఫాస్ట్ అని ఎందుకు అన్నాను? నెక్స్ట్ డే మార్నింగ్ లేచి టిఫిన్ చేయాలంటే బద్ధకం అనిపించిన, కుకింగ్ చేయడానికి టైం లేకపోయినా సరే హెల్తీగా తినాలనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. జనరల్గా నేనైతే దీన్ని ఫ్రైడేస్ చేస్తాను, అంటే థర్స్డే నైటే చేసి పెట్టేసుకుంటాను. ఎందుకంటే ఫ్రైడే నాకు పూజ చేసే అలవాటు ఉంటుంది. సో ఆ పూజ, ఇల్లు ఊడ్చుకొని తుడుచుకోవడం, ఇలా చాలా పనులు ఉంటాయి కదా, అందుకని చెప్పి టిఫిన్ పెట్టుకోను. టిఫిన్ ఓవర్ నైట్ ఓట్స్ చేసేస్తాను, ఇంకా లంచ్ అవి చేస్తాను. సో నాకు కొంచెం వర్క్ ఈజీగా ఉంటుంది. అందుకే దీనికి లేజీ బ్రేక్ఫాస్ట్ అని పేరు పెట్టేశాను. సరే, దీన్ని ఎలా చేయాలో చూసుకుందాం రండి. ఒక బౌల్ తీసుకొని ఈచ్ పర్సన్కి 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఈ స్పూన్ మా అమ్మాయి సెర్లాక్ స్పూను. ఈ స్పూన్తో 4 స్పూన్స్ పర్ పర్సన్ వేశాను. నెక్స్ట్ 1 స్పూన్ రోస్టెడ్ ఫ్లాక్సీడ్స్ పౌడర్. ఈ ఫ్లాక్సీడ్ పౌడర్ గ్రైండ్ చేసుకునేటప్పుడు 2 ఇలాచీ వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా చాలా మంచిది. అండ్ తర్వాత 1 స్పూన్ చియా సీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు అంతా మునిగేంత వరకు వేసుకోండి. అంతా మిక్స్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. మార్నింగ్ అయ్యాక సర్వ్ చేసే ముందు మీకు నచ్చిన ఫ్రూట్స్ అండ్ డేట్స్, నట్స్, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, ఇంకా మన ఇష్టం, చాలా వేసుకోవచ్చు మన ఇష్టాలు బట్టి. నేనైతే దానిమ్మకాయ గింజలు అండ్ డేట్స్ వేసాను. పంకిన్ సీడ్స్ కూడా వేస్తాను అప్పుడప్పుడు. సో ఇంతే, మన లేజీ బ్రేక్ఫాస్ట్ రెడీ. మార్నింగ్ లేచి నో కుకింగ్, నో స్ట్రెస్, ఫుల్ న్యూట్రిషన్. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఒక అడుగు ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.